హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం. సో, మామూలుగా ఆదివారం మార్నింగ్ 7:30కి ఎక్కడున్న రామచంద్ర మిషన్‌లో ఉంటారు కదా! ఈరోజు విశాఖపట్నం సెంటర్‌కి వచ్చాము. హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్. చాలా బాగుంది. ఐ మీన్ మంచిగా ఉందన్నమాట ఇక్కడ. సో, లోపల అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. సో, మన ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడొచ్చి ధ్యానం ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు. తినేసి తర్వాత 9:00 సత్సంగ్ ఉంటుంది. సత్సంగ్ అటెండ్ అవ్వడం. ఇల్యూజన్ టు ఇల్యూమినేషన్ అనేది మా కాన్సెప్ట్ అనమాట. అంటే ఇల్యూమినేషన్, హార్ట్ ఇల్యూమినేట్ అదొక అద్భుతంగా జరుగుతుంది. సో రండి, బాగా మెడిటేషన్ చేసుకోండి, మంచిగా రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. 9:00 ఆన్లైన్ సత్సంగ్ ఉంది. సో మీరు అందరూ కూడా హ్యాపీగా ఆన్లైన్లోనే కూర్చొని చూసుకోవచ్చు. బట్ సెంటర్కి వస్తే ఏంటంటే ఒక వైపు అనేది కనెక్ట్ అవుతుంది. ఇంత పెద్ద సెంటర్ చూడండి. ఇదంతా ఫర్ పబ్లిక్ ఓన్లీ. మా మా అనేది కాదు, ఇక్కడ అందరం ఫంక్షన్ ఉన్నాం. 65 మంది ప్రిసెప్టర్స్. బ్రదర్ మీ పేరు? రవీంద్ర. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. అందరూ చాలా మంచి హాస్పిటాలిటీ అంతా వర్క్ పెట్టాలి. మళ్ళీ మనతో సెల్ఫీ ఒకటి. సో బ్రదర్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. సో మేమంతా వీళ్ళంతా కూడా ఫంక్షనరీస్ పక్కన చూడండి. సో 65 మెంబర్స్ ప్రిసెప్టర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, సెంటర్ కోఆర్డినేటర్, జోనల్ కోఆర్డినేటర్, సార్ ఎక్కడ పోయినా జోనల్ కోఆర్డినేటర్. సో ఇంతమంది మీ అందరికీ మెడిటేషన్ అందించడానికి వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అనమాట. జస్ట్ ఫర్ హ్యుమానిటీ. అది రండి. వైజాగ్ సెంటర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు నుంచి కూడా ఎంట్రీ తీసి పెడతా. మేము ఇంచుమించు 75 ఏళ్ళు అయింది సెంటర్ పెట్టి. ఈ ఆశ్రమం కూడా కట్టి ఫస్ట్ ముందర ఉండేదన్నమాట. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. సో ఇక్కడ టోటల్ ఆన్ రోల్స్ 2000 మంది వరకు అభ్యాసీలు ఉన్నారు. సో సండే సత్సంగ్కి జనరల్గా 700 మంది వరకు వస్తూ ఉంటారు. ఇక్కడ సబ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. 10 సబ్ సెంటర్స్ ఉన్నాయి. 10 సబ్ సెంటర్స్లో కూడా మా దగ్గర సీతంపేట, మురళీనగర్, మధురవాడ, కొమ్మాది, విశాలాక్షి నగర్, ఇట్లా బిహెచ్పివి, ఇలా 10 సెంటర్ల వరకు ఉన్నాయండి. ఈ 10 సెంటర్లో టోటల్ మొత్తం 2000 మంది వరకు ప్రతి సండే అన్ని సెంటర్లో సత్సంగాలు కండక్ట్ అయ్యి అభ్యాసాలు జాయిన్ అయ్యి సబ్ సెంటర్లో సండే సత్సంగం ఉంటుంది. ఎవ్రీ మంత్ సెకండ్ డే ఫుల్ డే అవుతుంది. ఫుల్ డేకి అన్ని సెంటర్స్ క్లోజ్ అయ్యి మెయిన్ సెంటర్ మరిపాలెం సెంటర్ అనమాట. ఈ మరిపాలెం సెంటర్లో ఎవ్రీ సండే ఫుల్ డే అవుతుంది. ఆ ఫుల్ డేకి అందరూ వస్తారు. సో ఫుల్ డే నాడు మార్నింగ్ 7:30 సత్సంగం ఉంటుంది. సత్సంగం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, టాక్స్ ప్రోగ్రామ్, తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సత్సంగం అయిన తర్వాత డిస్కస్ అవుతాం. ఇదంతా మీ అందరి కోసమే. ఎందుకు చెప్తున్నాం అంటే ఇంతమంది ఫంక్షనరీస్ మేమందరం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేస్తున్నాం. ఎవరికి శాలరీస్ అంటే ఏమీ ఉండదు. జస్ట్ పబ్లిక్కి మెడిటేషన్ అందించాలి. మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ కంటే కూడా మేము మెడిటేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ లోక జ్ఞానం లేకపోతే, సాఫ్ట్నెస్ లేకపోతే కష్టం. సత్సంగ్ తర్వాత మంచిగా మాట్లాడుకున్నాం మళ్ళీ. సో ఇదంతా హాస్టల్ ప్రిమిసెస్, ఆఫీసు, సేల్స్, బుక్ స్టాల్, డార్మెటరీస్ కూడా. వచ్చిన వాళ్ళందరూ రిలాక్స్. ఎవరైనా రావాలనుకుంటే కూడా ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు అనుకుంటా. స్టే చేయొచ్చు కదా ఇక్కడ? స్టే చేయొచ్చు. చూడండి, మీ అందరి కోసం మంచి వసతులు ఉన్నాయి. మరి నాకు తెలిసింటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు అనవసరంగా బయట. చాలా పెద్ద సెంటరు. విశాఖ ప్రజలు దీన్ని వాడుకోవాలి. మీ అందరూ దీన్ని వాడుకుంటే ఇంకా 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 ఛార్జ్ అవుతుంది. ఇది సెంటర్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంది ఎంట్రన్స్. చాలా అందంగా ఉంది. చుట్టూ మొత్తం అంతా కూడా చాలా పెద్ద క్యాంపస్. ఆల్మోస్ట్ 50-60 సెంట్లు ఉంటుంది అనుకుంటా. మంచి బిల్డింగ్, మంచి స్ట్రక్చరు. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. అంటే టిఫిన్ పెట్టేదైతే ఫ్రీ, డిన్నర్ అరేంజ్ చేస్తే ఫ్రీ,
ఎవరైనా ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇచ్చే వాళ్ళ మీద ఇదంతా కూడా అవుతుంది. చాలామంది సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు ఇందులో. చెప్పులు వదులుకోవడానికి స్టాండు. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు.